జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్లోడ్ చేసిన వీడియో అండి, కొత్తది కాదు. ఆల్రెడీ చూసేసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. బట్ నేను నా కొత్త సబ్స్క్రైబర్స్కి, కొత్త వ్యూవర్స్ కోసం అని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను అన్నమాట. ఇది యంగ్స్టర్స్కి బ్లౌజెస్ను, శారీస్ ఎలా వాళ్ళు వర్క్ చేయించుకోవచ్చు అన్న దాని మీద వీడియో అనమాట. సో ఆబ్వియస్లీ మా కోడల్వి కొన్ని శారీస్, దానికి మనం హెవీ వర్క్ చేయించిన బ్లౌజెస్ రెండు చూపిస్తున్నాను. నన్ను అప్పట్లో కొంతమంది అడిగారనమాట. అలాగని సరే, మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కదా, ఎవరికైనా ఉపయోగిస్తుంది, చూస్తారు అన్న ఉద్దేశంతో నేను మళ్ళీ అప్లోడ్ చేశాను. చూడండి. ఫస్ట్ మా కోడల్ది మధుపర్కం బ్లౌజ్, మధుపర్కం శారీ మీది బ్లౌజ్ చాలా హెవీగా ఉందండి. ఫుల్ బంచెస్ ఆఫ్ ఇవి వేసేసారు నిండాను, గోల్డెన్ పూసలు, చాలా హెవీగా ఉంది. మా కమ్యూనిటీలో పెళ్ళి ముందంతా పట్టు చీర కట్టుకున్నా, జీలకర్ర బెల్లం ముహూర్తం టైంకి మటుకు పక్కా మధుపరకాలు కట్టుకుని తీరాల్సిందే అండి. వాళ్ళు ఎంత హైలీ ఎడ్యుకేటెడ్ అవని, ఎంత పెద్ద పొజిషన్లో ఉండని, చిన్న పొజిషన్లో ఉండని, దట్ డజంట్ మ్యాటర్. ఆ టైంకి అది కట్టుకోవాలంటే కట్టుకోవాల్సిందే. అబ్బాయి కూడా శుభ్రంగా పట్టుపంచి కట్టుకుంటాడు, అమ్మాయి కూడా శుభ్రంగా మధుపరకాలు శారీ కట్టుకుంటుంది. ఈ బ్లౌజ్లో మా కోడలు చేసింది ఏంటంటే, స్లీవ్స్ మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకువి డిజైన్స్ వేయించింది. ఇది పెళ్లి కూతురిది, ఇది పెళ్లి కొడుకుది. సో అది ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ ఇదొక వర్క్ బ్లౌజ్ విత్ పఫ్ స్లీవ్స్. ఇవాళ రేపు పిల్లలు కొంచెం మిడిల్ ఏజ్ వరకు, ఆల్మోస్ట్ 40 years వరకు వాళ్ళందరూ ఈ టైపు, ఈ పఫ్ బ్లౌజ్ చాలా సార్ట్ ఆఫ్టర్. సో అందుకని మా కోడలు కూడా ఒకటో రెండో కుట్టించేసుకుంది. ఇది కూడా ఒక వర్క్ బ్లౌజ్, ఎక్కువ గోల్డ్ తోటి హైలైట్ చేసింది. స్లీవ్స్ మీద అంతా ఇలా జాలీ వర్క్ లాగా వచ్చేటట్టు, అండ్ మధ్యలో చిన్న డార్క్ మెజంతా పూసలు వచ్చాయి, అలా హైలైట్ చేసుకుంది. ఇది కూడా ఒక మంచి సిల్క్ శారీ మీది బ్లౌజ్. నెక్స్ట్ ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, అదే కాంబినేషన్లో శారీ ఉంది. సో దీని మీద కూడా నెమళ్ళు హైలైట్ చేసింది, జంట నెమళ్ళు వచ్చాయి. గ్రీన్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ విత్ గోల్డ్ ఆఫ్ కోర్స్. ఇది ఒక బ్లౌజ్. ఇది ఒక బెనారస్ సిల్క్ శారీ మీద బ్లౌజ్ అండి. కానీ ఫ్రంట్ పోర్షన్, స్లీవ్స్ అంతా పెద్ద ఎక్కువగా ఏమీ హైలైట్ చేయకుండా ఓన్లీ బ్యాక్ పార్ట్ హైలైట్ చేసుకుంది. ఆ శారీలో కొంచెం పింక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది. సో అందుకని ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా, మొగ్గల్లాగా అలా పెట్టించుకుంది. ఇదొకటి, ఇది తన ఫ్యాబ్రిక్ తీసుకుని ఇలా కుట్టించుకుంది. ఎందుకంటే ఇది ఎన్ని రంగుల్లో ఉంది కదా, చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది అని చెప్పి. సో దీనికి మటుకు ఎక్కువ హైలైట్ చేయలేదు బ్లౌజ్ని, ఎందుకంటే మెటీరియల్ ఇట్ సెల్ఫ్ అండ్ ద కలర్ కాంబినేషన్స్ ఆర్ ఆసమ్. సో కొంచెం గ్రీన్, చిన్న గోల్డ్ జరీది వచ్చేటట్టు పెట్టి, చిన్న డోరీ, అంతే, అంత సింపుల్గా పెట్టుకుంది. చిన్న నెక్ కూడా వేసుకుంటే ఇది హైలైట్ అవుతుంది, నెక్ ఇలా బ్రాడ్గా వస్తుంది, బాగుంటుంది వెనకాల చూడడానికి. సో అదొకటి. అండ్ వన్ మోర్ మోస్ట్ పాపులర్ బ్లౌజెస్ దీస్ డేస్, ఇలాగా ఫ్రిల్లీ స్లీవ్స్. దీనికేమో గ్రీన్ కలర్ అండ్ పైన పింక్ కలర్ నెట్ క్లాత్ తోటి హైలైట్ చేశారు ఈ బ్లౌజ్ని. ఇట్స్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ శారీ. సో ఫ్రిల్స్ కూడా 2 లేయర్స్లో ఇచ్చారు. అండ్ ఇది హై నెక్ పెట్టి కుట్టించుకుంది. అదే ప్యాటర్న్లో
ఇదంతా కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ వచ్చి నెక్ చుట్టూ, చేతులకి ఇంకొంచెం చిన్న స్లీవ్స్, అందులో కొంచెం లాంగ్ స్లీవ్స్ ఇక్కడ వరకు వచ్చాయి, ఇందులో చిన్నది జస్ట్ ఇక్కడ వరకే వస్తుంది. అలా ఈ 2 బ్లౌజులు అలా కుట్టించుకుంది. ఇప్పుడు ఏది ఫ్యాషన్ నడుస్తుందో అది. ఇప్పుడు కొన్ని డిజైనర్ శారీస్ మా కోడలివి, ఎక్కువ లేవు ఎందుకంటే పెళ్ళై 2 సంవత్సరాలే అవుతోంది ఇంకా ఈ నెల ఆఖరికి. సో తన దగ్గర ఉన్నవి చూపిస్తున్నాను. ఇది ఒక ఆల్ ఓవర్ వర్క్ ఉన్న డిజైనర్ శారీ. ఇది ఒక టిష్యూ డబుల్ కలర్లో ఉన్న డిజైనర్ శారీ అండి. ఇట్స్ లైట్ వెయిట్ విత్ గోల్డ్ ఫ్లవర్స్ ఆల్ ఓవర్ అండ్ జ్యువెల్ టోన్లో ఉంది శారీ విత్ స్మాల్ సమ్ 3 inches గోల్డెన్ బార్డర్. ఆల్మోస్ట్ 3 to 4 inches గోల్డెన్ బార్డర్. ఇది ఒక శారీ. అండ్ ఇది మళ్ళీ డబుల్ కలర్లో ఉన్న శారీ ఒకటి. ఇది మంచి ఇంక్ బ్లూ విత్ హెవీ వర్క్ ఆన్ ద శారీ. బట్ ఇంకొక సైడ్ చూస్తే మీకు చిక్కు కలర్ విత్ గోల్డెన్ బిగ్ బూటాస్ ఆల్ ఓవర్ ద శారీ. సో ఇట్స్ ఇన్ 2 colors, half and half saree type. And this is one more Georgette saree, but it looks like a silk saree because it has got some shine and చిన్న flower bouquets లాగా వర్క్ తోటి చేశారు, చమ్కీ వర్క్ తోటి. లైట్ వెయిట్, వెరీ లైట్ వెయిట్ శారీ. maybe some 250 to 300 grams, that's all. అండ్ దీనికి శారీ తోటి బ్లౌజ్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా డిజైనర్ లాగా వచ్చింది విత్ వర్క్ ఆల్ ఓవర్. సేమ్ శారీలో ఏ వర్క్ ఉందో బ్లౌజ్లో కూడా అదే వర్క్ వచ్చింది. అండ్ బ్యాక్ ప్లెయిన్ వచ్చింది విత్ బోట్ నెక్. ఇవి డిజైనర్ శారీస్ మా కోడల్వి. నౌ కమింగ్ టు the silk sarees section. ఇది ఒక కంచిపట్టు శారీ అండి. వైలెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ 2 రకాల బార్డర్స్ ఉన్నాయి. ఇక్కడ పైఠనీ బార్డర్ వచ్చింది, ఇక్కడ థిక్ గోల్డెన్ బార్డర్ వచ్చింది అండ్ ఆల్ ఓవర్ పీకాక్స్ and drops everywhere with magenta color drops all over the saree. And blouse baga highlight చేయించుకుంది మా కోడలు. ఈ బ్లౌజ్ వర్క్ అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే పీకాక్స్ చాలా బాగా హైలైట్ చేశారు. ఇక్కడ ఒక పీకాక్ వచ్చింది, ఇక్కడ ఒక పీకాక్ వచ్చింది శారీలో ఉన్న డిజైనే. ఇక్కడ కూడా ఒక పీకాక్ వచ్చింది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ బ్లౌజ్ స్లీవ్స్ మీద కూడా ఒక్కొక్క పీకాక్ వచ్చేటట్టు సేమ్ డిజైన్ చాలా బాగా తీసుకొచ్చారు శారీలో ఉన్న డిజైన్నే. అలా 2 స్లీవ్స్ మీద ఒక్కొక్క పీకాక్ వచ్చేటట్టు చేయించుకుంటాను శారీలో ఉన్న ఆ పీకాక్ని హైలైట్ చేస్తూ. అండ్ నెక్స్ట్ శారీ ఇది ఒక ప్యూర్ కథాన్ సిల్క్ శారీ అండి. నేను బెనారస్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. దిస్ ఈజ్ ఆరెంజ్ అండ్ పింక్ జ్యువెల్ టోన్ శారీ విత్ పైఠనీ బార్డర్, వైలెట్ కలర్ పైఠనీ బార్డర్ అండ్ బ్లౌజ్ కూడా వైలెట్ ఇచ్చారు. వాళ్ళు సింపుల్ బ్లౌజెస్ ఇస్తారు ఎందుకంటే శారీ చాలా హెవీ ఉంటుంది బెనారస్ సిల్క్. సో తను ఇది సత్యనారాయణ వ్రతానికి కట్టుకుంది మా కోడలు. దీనికి తిను బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకుంది. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండ్ ఇది ఇంకా యాడ్ చేసి ఈ క్లాత్ ఇది కూడా శారీలోదే కొంత పీస్ తీసి ఇలా పఫ్డ్ స్లీవ్స్ లాగా ఇలా డిజైన్ చేయించుకుంది ఈ బ్లౌజ్ని. ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది తను. మీకు వీలైతే మా డాటర్ ఇన్ లాని కూడా ఎప్పుడప్పుడు చూపిస్తాను. ప్రస్తుతం ఎగ్జామ్స్ దాంట్లో చాలా బిజీ ఉంది మా కోడలు. అది అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ అయితే అప్పుడు చూపిస్తాను. ఇది కూడా కంచిపట్టు శారీ, పెళ్ళికి కట్టుకుంది ముహూర్తం టైంకి.
అదే పెళ్లి ముహూర్తానికి ముందు ప్యూర్ కంచిపట్టు. ఇది మరీ హెవీ లేదండి, లైట్ వెయిట్ కంచిపట్టు. అండ్ యూ కెన్ సీ ద డీటెయిలింగ్ ఆఫ్ ద శారీ. దీనికి కూడా కింద బాతులు వచ్చాయి, బాతుల్లాగా డిజైన్ వచ్చింది. మొత్తం అంతా లతలు, చిన్న చిన్న కాయల్లాగా చిన్న చిన్న ఆ టైప్ మొత్తం ఆల్ ఓవర్ ఉంది శారీ అంతా. సో దీనికి తను కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకుంది, గ్రీన్ కలర్. ఇది ఒక 2 కేజీలు ఉంటుందండి బరువు ఈ బ్లౌజు. ఫుల్ వర్క్, ఇంకా అసలు దీనికి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు తెలియట్లేదు. యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ బ్లౌజ్. ఐ థింక్ ఆసమ్ బ్లౌజ్. మే నెలలో పెళ్ళికి ఇంత హెవీ బ్లౌజ్ కట్టుకుందంటే హ్యాట్స్ ఆఫ్ టు మై డాటర్ ఇన్ లా. సెంట్రలైజ్ చేసి ఉండడం వల్ల బతికిపోయాను అని చెప్తుంటాను. సో దిస్ ఈస్ హౌ ఆ బ్లౌజ్ ఈజ్ డిజైన్డ్. అండ్ ఇది కూడా కంచిపట్టు శారీ, రిసెప్షన్ కోసం తీసుకున్నాను నేను. ఆఫ్ వైట్ విత్ పింక్ బార్డర్, చాలా మంచి కలర్ కాంబినేషన్. అండ్ దీని బ్లౌజ్ కూడా మళ్ళీ అలాగే కొన్ని కిలోలు ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా మళ్ళీ ఇలా డిజైన్ చేసుకుంది. శారీలో ఇక్కడ కింద అంతా ఎలిఫెంట్స్ ఉన్నాయండి బార్డర్లో, సో అందుకని ఆ ఎలిఫెంట్స్ని హైలైట్ చేసింది. హోప్ ఐఎమ్ క్లియర్ టు యూ. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. ఇలాగా ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇదంతా జాలీ వర్క్ వచ్చింది వెనకాలంతా. ఈ కింద కూడా మొత్తం బార్డర్లో కింద వెనకాల కింద నడుము దగ్గర వచ్చేది మొత్తం అంతా కూడా మళ్ళీ ఎలిఫెంట్స్ తోటే హైలైట్ చేసింది. ఈ బ్లౌజ్ కూడా చాలా చాలా హెవీ. నాకు అందుకే పట్టుకుని చూపించడం కూడా కష్టం అవుతుంది, మీకు జారిపోతుంది నా చేతుల్లోంచి. సో ఈ విధంగా తన బ్లౌజులన్నీ కూడా చాలా హెవీ వర్కే చేయించుకుందండి. చాలా వాటికి, ఎస్పెషల్లీ పెళ్ళివి అయితే మధుపర్కల్ శారీతో స్టార్ట్ చేసి మెయిన్ పెళ్లిపాటు చీరకేంటి అన్నిటికీ కూడా చాలా బాగా చేయించుకుంది. అండ్ నా బ్లౌజులు కూడా మా అబ్బాయి పెళ్లి టైంలో కట్టుకున్నవి తను ఎక్కడ చేయించుకుందో అక్కడే నాకు కూడా చేయించింది అనమాట అప్పట్లో. సో ఇదండి ఈరోజు మా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Varahi World. Signing off for today folks. Jai Hind.